హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వాళ్ళ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టాక్ కాయిన్ నెట్వర్క్ సంబంధించి అయితే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అని కొంతమంది అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ అయితే. వాళ్ళ గురించి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా దాంతోపాటు అండి మన టాక్ కాయిన్కి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏమిటి, కేవైసీ సంబంధించి, దాంతోపాటు మైనింగ్ సంబంధించి, ఇంకా దాంతోపాటు అండి మనకి ఈ యొక్క టాక్ కాయిన్ ప్రాజెక్టులో రేషియో ఏమైనా ఉందా లేదా అనే మొత్తం కూడా మీకైతే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానండి. ఇవన్నీ మీకైతే ఈ యొక్క వీడియోలో కవర్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందు చూసినట్లయితేనండి ఇంకా ఎవరైతే సిలియా ప్రాజెక్టులో మైగ్రేషన్ చేసుకోలేదో ఖచ్చితంగా ఆ యొక్క బిఎన్వి పర్చేస్ చేసుకొని మైగ్రేషన్ చేసుకున్నాను. ఎందుకంటే మనకైతే ఫైనల్ డేట్ వచ్చేసి మార్చి 28 అండి. మార్చి 28 మనకైతే ఫైనల్ డేట్ అండి. సో ఖచ్చితంగా ఈ లోపల అందరూ కూడా బిఎన్బి ద్వారా అయితే మైగ్రేషన్ చేసుకొని వాళ్ళండి. ఆల్రెడీ చాలామంది చేసుకున్నారు, ఇంకొంతమంది చేసుకోలేదని వాళ్ళందరూ కూడా చేసుకోండి. మీరు నాకు పేమెంట్ అయితే ఈ క్యూఆర్ పంపించేసానండి. చేసిన తర్వాత అయితే మీకు 24 అవర్స్లో మీకైతే బిఎన్బి రిసీవ్ అయితే అవుతుందండి. సో దయచేసి మీరు గమనించాలి. ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయండి, అందరూ కొంచెం లేట్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు పేమెంట్ చేసిన 24 గంటలు మీకైతే రిసీవ్ అయితే అవుతుంది మీ బిఎన్బి అనేది. దాన్ని బట్టి మీరైతే మైగ్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో సిలియా సంబంధించి అయితే అప్డేట్ ఇదండి. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మన టాక్ కాయిన్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో వచ్చేసి చాలామంది అయితే పాస్వర్డ్ అయితే మర్చిపోవడం జరిగిందండి అనుకోకుండా అయితే. సో ఇబ్బంది లేదు. ఇక్కడ మనం చూసినట్లయితేనండి మనం మెయిల్ పెట్టడం ద్వారా మన ప్రాజెక్ట్కి మనమైతే మెయిల్ పెట్టడం ద్వారా మనమైతే ఇక్కడ మన పాస్వర్డ్ అయితే మళ్ళీ రికవర్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. సో అది గమనించాలన్నమాట. కాబట్టి ఆ యొక్క మెయిల్ అనేది ఏ విధంగా పెట్టాలి చూసినట్లయితే ముందుగా అయితే మనం జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే సెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సెంట్ ఆప్షన్లోకి వెళ్ళైతే పైన ఫ్రమ్ అడ్రస్ కార్డ్ అయితే మీ జీమెయిల్ అండి. పైన అందుకే నేను రెడ్ మార్క్ మార్క్ చేశాను. పైన అయితే మీ యొక్క జీమెయిల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. కింద అయితే 2 అన్న అడ్రస్ కార్డ్ అయితే మన టాక్ కాయిన్ వాళ్ళకి సంబంధించిన జీమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. 2 చూసినట్లయితే ఇక్కడ టాక్ కాయిన్ .network.help@gmail.com ఈ యొక్క జీమెయిల్ అయితే మన కామెంట్లో ఉంటుందండి. మన కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి మరి ఇస్తాను. ఇంక దాంతోపాటు కింద సబ్జెక్ట్ కూడా రాయాలండి. సబ్జెక్ట్ అయితే చూసారు కదా ఇక్కడ, డియర్ సపోర్ట్ టీమ్, ఐ ఆమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ ఏ పాస్వర్డ్ రీసెట్ ఫర్ మై అకౌంట్ అసోసియేషన్ విత్ ద ఈమెయిల్ అడ్రస్ అని మీ యొక్క ఈమెయిల్ రాయండి. అన్ఫార్చునేట్లీ ఐ ఆమ్ అనేబుల్ టు లాగిన్ యాజ్ ఎ హ్యావింగ్ ఫర్గొటెన్ మై కరెంట్ పాస్వర్డ్ అండ్ ద ఆటోమేటెడ్ రిక్వైర్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ ఎట్ దిస్ టైమ్ అని ఈ విధంగా వెళ్ళైతే అడుగుతున్న డీటెయిల్స్ మొత్తం కూడా మనకు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈ యొక్క పారాగ్రాఫ్ మొత్తం కూడా మనమైతే కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను. ఫస్ట్ కామెంట్లో మీకు పిన్ అయి ఉంటుందండి. సో మీరైతే ఆ మెయిల్ అడ్రస్ ఇచ్చాను, ఆ మెయిల్ మీరు ఏం రాయాలో అవన్నీ కూడా ఇచ్చేసానండి. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. మీ యొక్క టాక్ కాయిన్ సంబంధించిన నేమ్ ఏ విధంగా ఇచ్చారు, దాంతోపాటు మీకు సంబంధించిన జీమెయిల్ ఏమిటి, అవన్నీ కూడా మీరైతే కొంచెం మార్చుకొని రాసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు మాత్రమే మీ యొక్క అప్రూవల్ అయితే అవుతుందండి. సో దీన్ని బట్టి మీరు అందరూ కూడా హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో, అకౌంట్ లాగౌట్ అయిపోయిందో వాళ్ళకైతే హెల్ప్ అయితే అవుతుందండి. సో దానికి సంబంధించిన వివరాలు అయితే నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మరి ఇస్తానండి. ఈ పారాగ్రాఫ్ మన జీమెయిల్ అడ్రస్ సర్వీస్ సంబంధించి హెల్ప్ది ఇవన్నీ ఇస్తానండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చేయండి, మీకైతే 24 గంటలు మీకు కొత్త పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరైతే లాగిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ కొంతమందికి వచ్చింది సమస్య, ఈ యొక్క ప్రాసెస్ ఫాలో అయ్యారండి, వాళ్ళకైతే కొత్త పాస్వర్డ్ మళ్ళీ వచ్చిందనమాట. సో ఎవరికైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని అయితే వాడుకోవాలని కోరుకుంటున్నానండి. సో ఇది దీనికి సంబంధించిన పాస్వర్డ్ రికవరీ అప్డేట్ అండి. ఇంకా దాంతోపాటు అండి ఇంక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూసినట్లయితేనండి, ప్రేమైన టాక్ కాయిన్ కమ్యూనిటీ, మీ సందేహానికి చూడండి అక్కడే, మీ సందేశానికి మరియు టాక్ కాయిన్ నెట్వర్క్ కమ్యూనిటీలో చురుకైన సభ్యునిగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టులో మీ రోజువారీ భాగస్వామ్యాన్ని మరియు మద్దతును మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. మీ ప్రశ్నలకు సంబంధించిన మేము ఈ క్రింది వివరణను ఇవ్వాలనుకుంటున్నాము. సో మన వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి, దానికి సంబంధించి కోర్టు అయితే ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. ఈ దశలో గతంలో తెలియజేసిన కాలపరిమితికి మించి ఆలస్యం లేదా పొడిగింపునకు ఎలాంటి ప్రణాళికలు లేవు. టోకెన్ నెట్వర్క్ యొక్క తదుపరి ముఖ్యమైన దశలకు సంబంధించిన 2026 జూన్ చివరి వరకు అయితే లక్షిత మైలురాయి కాలంగా కొనసాగుతుంది. సో ఖచ్చితంగా మనకైతే ఈ జోన్లోనే బిగ్ అప్డేట్ ఉండబోతుందండి. అదే మన కేవైసీ అప్డేట్ అనమాట. ఈ ప్రక్రియ ఒక క్రమబద్ధమైన పద్ధతిలో జరుగుతుంది. నెట్వర్క్ సంబంధించిన నిరంతర మద్దతు ఇస్తున్న చురుకైన మైనర్లకు ప్రాధాన్యతనిస్తూ కేవైసీ వెరిఫికేషన్ మొదట ప్రారంభమవుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే యాక్టివ్గా మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే ముందుకైతే ఈ కేవైసీ అవకాశం వస్తుందన్నమాట.
సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతో పాటు ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉంటారో మన ప్రాజెక్ట్‌లో, వాళ్ళ కోసం కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే టోకెన్ జనరేషన్ ఈవెంట్ టీజీఈ కూడా జరుగుతుందండి. సో, ఇదంటే మనకి లిస్టింగ్ అని చెప్పుకోవచ్చండి. టీజీఈ ఈవెంట్ అనమాట. సో, ఎప్పుడైతే మనకు వన్స్ కేవైసీలు అవుతుందో, ఆ తర్వాత మాత్రమే మనకైతే ఇక్కడ లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. అదే సమయంలో అధికారిక టోకెన్ ధర మరియు పంపిణీ వివరాలు ప్రకటించబడతాయి. సో, లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే అప్పుడే చెబుతారండి. వన్స్ కేవైసీలు అయిపోయిన తర్వాత లిస్టింగ్ ప్రైస్ ఎంత అవన్నీ మనకైతే మళ్ళీ ఒకసారి అయితే అఫీషియల్‌గా చెబుతారండి. ఇది టోకెన్ ఈకోసిస్టమ్ యొక్క మెయినెట్ దశ మరియు తదుపరి దశల వారీగా నేరుగా అనుసంధానంగా ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ విధంగా మనమైతే క్రమబద్ధంగా ముందుకైతే వెళ్దామని చెబుతున్నారండి. సో, జూన్‌లోనే పక్కా మనకైతే కేవైసీ ఉంటుంది. ఇంకా మన లక్ ఉన్నట్లయితే మేలో కూడా ఉండే అవకాశం అయితే ఉందండి. కొంచెం ముందుగా వర్క్స్ అయిపోయినట్లయితే. కాబట్టి జూన్‌లో అయితే పక్కా మనకైతే కేవైసీ ఉంటుంది. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ వివరాలు, లిస్టింగ్ డేటు, లిస్టింగ్ ప్రైస్ అవన్నీ కూడా చెబుతారండి జూలైలో అయితే. మాక్సిమం జూన్‌లోనే కూడా చెప్పొచ్చు అవన్నీ కూడా. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే గరిష్ట సరఫరా విషయానికి వస్తే ఈకోసిస్టమ్‌లో దీర్ఘకాలిక కొరత మరియు సుస్థిరతను నిర్ధారించడానికి రూపొందించబడిన 20 మిలియన్ల టోకెన్ మొత్తం సరఫరా నమూనాతో సహా గతంలో తెలియజేసిన ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా టోకెన్ నెట్‌వర్క్ పనిచేయం చేస్తుంది. సో, ఖచ్చితంగా మన సప్లై వచ్చేసి 2,00,00,000 మాత్రమేనండి. 20 మిలియన్ అంటేనండి మనకైతే 2,00,00,000 టోకెన్స్ అనమాట. సప్లైలో ఎటువంటి మార్పు అయితే లేదండి. 2,00,00,000కి సంబంధించి టోకెన్స్ మనకైతే మైనింగ్ అయితే అవుతున్నాయన్నమాట. వాటి బట్టే మనకి లిస్టింగ్ అయితే ఉంటుందండి. కాబట్టి దీనికి సంబంధించిన రేషియో గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్‌లో అయితే గమనించాలి. మీలాంటి తొలి కమ్యూనిటీ సభ్యులు నెట్వర్క్ వృద్ధి కోసం ప్రయోజనం పొందేలాగా బలమైన, పారదర్శకమైన మరియు స్థిరమైన పునాదితో టాక్ కాయిన్‌ను ప్రారంభించడమే మా ప్రాధాన్యత. సో, ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో ప్రతిరోజు కూడా మీకోసమే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత బలంగా ముందుకైతే రావడం జరుగుతుందండి. సో, బలం కూడా ఈ ప్రాజెక్ట్‌కి వచ్చింది మన వల్లే అని చెబుతున్నారన్నమాట. క్రెడిట్ మొత్తం మనకే ఇస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ నమ్మి మైనింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ మనకైతే నిలబడతాదని చెప్పుకోవచ్చండి. ఈ ముఖ్యమైన ఘట్టానికి మనం చేరుకుంటున్నందున తరుణంలో మైనర్లందరూ కూడా చురుకుగా ఉండాలని, రాబోయే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని మరియు సమాజానికి మద్దతునిస్తూ ఉండాలని మేము ప్రోత్సహిస్తున్నాము. టోకెన్ ప్రయాణంలో భాగమైనందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. సో, ఈ విధంగా మన కోర్ టీమ్ నుంచి అయితే ఈ అప్డేట్ అయితే మనకైతే రీసెంట్‌గా రావడం జరిగిందని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సప్లై ఎటువంటి మార్పేం లేదండి. మనకైతే జూన్‌లో అయితే కేవైసీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ డేట్, లిస్టింగ్ ప్రైస్ కూడా చెప్పేస్తారండి అఫీషియల్‌గా మరొకసారి అయితే. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా కోరుకుంటున్నానండి. ఇంకా దాంతో పాటండి ఇప్పుడైతే ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించండి మనకైతే రేషియోస్ ఏమైనా ఉంటాయా లేదా అని మనం ఒకసారి చూసినట్లయితేనండి మనకైతే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఉన్నాయండి. సో, చూడండి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకైతే మొబైల్‌లో మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. మొబైల్ కాయిన్ మైనింగ్ అనమాట. కమ్యూనిటీ ఆధారంగా బిల్డ్ చేస్తున్నారు. సో, కమ్యూనిటీ ద్వారా మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది మార్కెట్‌లో డెవలప్ అయితే అవుతుందనమాట. మైనిడ్ పాయింట్స్ తర్వాత టోకెన్‌గా కన్వర్ట్ అవుతాయని చెప్పారు. సో, ఖచ్చితంగా అండి ఇక్కడ మనం ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకైతే పాయింట్స్ అన్నట్టు చెబుతున్నారండి. ఈ పాయింట్స్ అనేది మనకైతే టాక్ కాయిన్స్ లాగా కన్వర్ట్ అయితే అవుతాయి. ఈ పాయింట్స్ కాస్త మనకైతే కాయిన్స్ లాగా కన్వర్ట్ అయితే అవుతాయండి. సో, మీరు గమనించినట్లయితే మన కమ్యూనిటీ ఎప్పుడో 1,50,000 గాని, 2,00,000 గాని దాటిపోయిందండి. ఎప్పుడో దాటిపోయింది. సో, ఖచ్చితంగా అందరూ కూడా మైనింగ్ చేసేది పాయింట్స్ మాత్రమేనండి. సో, ఇప్పుడు మీ డౌట్ రావచ్చు. సరే మరి ఎన్ని పాయింట్లకి ఎన్ని కాయిన్లని? దానికి సంబంధించి మనకైతే మైగ్రేషన్ అప్పుడు చెబుతారండి. లేకంటే ఈ లోపల కూడా చెప్పొచ్చనమాట. మైగ్రేషన్ సంబంధించి మనకైతే అప్డేట్ ఇస్తారండి త్వరలోనే. దానికి సంబంధించి చెప్పొచ్చు. కాబట్టి మనకైతే మైనింగ్ చేసుకునేది ప్రెజెంట్ ఇప్పుడు పాయింట్స్ మాత్రమేనండి. ఈ పాయింట్స్ మనకి కాయిన్స్ లాగా కన్వర్ట్ అయితే అవుతాయండి. సో, 2,00,00,000 అండి సప్లై వచ్చేసి చాలా చాలా అద్భుతంగా ప్రైస్ మనకైతే ఇంక్రీజ్ అయితే అవుతుందనమాట. ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ అనేది పూర్తిగా ఇంకా జరగలేదు కాబట్టి మనందరం కూడా మైనింగ్ అయితే చేసుకుంటున్నామనమాట. వన్స్ మనకైతే మైనింగ్ కంప్లీట్ అయిపోతే లిస్టింగ్ కూడా అయిపోతుందనమాట. కేవైసీ వెరిఫికేషన్ మనకైతే ఉంటుందండి. అది కూడా మనకైతే Q2లో అనమాట. సో, మనకైతే మే, జూన్ నెలల్లో మనకైతే కేవైసీ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకండి 99.9% అయితే రేషియో అయితే ఉందనమాట. కాబట్టి అది 10 కాయిన్‌లకి ఒక టాక్ అయినా లేదనుకుంటే 20 పాయింట్‌లకి ఒక టాక్ అయినా అని మనకైతే కరెక్ట్‌గా మెన్షన్ అయితే చేయలేదండి. సో, మనకు త్వరలోనే దీని గురించి ఒక ఆన్సర్ అయితే రావచ్చు. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. అందరూ కూడా 5,000 కాయిన్‌లు అదేవిధంగా 10,000 కాయిన్‌లు సంపాదించుకోవడం జరిగిందండి ఆల్రెడీ కూడా. అవి పాయింట్స్‌లాగా చూడాలండి. అవి కాయిన్స్ కాదండి. పాయింట్స్‌లాగా చూడాలండి. ఆ పాయింట్సే మనకైతే కాయిన్స్‌లాగా కన్వర్ట్ అయితే అవుతాయన్నమాట. సో, మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ అలాగో దీంట్లో కూడా టాక్ పాయింట్స్ నుంచి మనకైతే టాక్ కాయిన్స్ అండి.
సేమ్ ఇదే పద్ధతి మనకైతే మన మైటేర్‌లో కూడా ఉందండి. అవన్నీ కూడా పాయింట్స్ అనమాట. మైటేర్‌లో కూడా కాయిన్స్‌గా అవుతాయన్నమాట. సేమ్ అదే విధంగా టోకెన్‌లో కూడా ఈ పాయింట్స్ మనకైతే కాయిన్స్‌గా కన్వర్ట్ అయితే అవుతాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోండి. చాలా చాలా మంచి ప్రైస్‌కి అయితే లిస్టింగ్ అయితే అవుతుందని చెబుతున్నారు కాబట్టి మనకైతే మంచి ఇన్‌కమ్ అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఈ ప్రాసెస్‌ని మీరందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నానండి. ప్రెజెంట్ అయితే మనకైతే 1,14,00,000 1,14,00,000 అయితే మనకైతే ఇక్కడ వెరిఫై అయినాయండి. ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో. ఇంకా మనకైతే 82,00,000 టోకెన్స్ అయితే వెరిఫై అవ్వాల్సింది కాబట్టి ఇంకా మనకైతే ఇంకో కొద్ది నెలలైతే మైనింగ్ అయితే ఉంటుందండి. తర్వాత మనకైతే మైనింగ్ కూడా ఆగిపోతుంది. లిస్టింగ్ కూడా అయిపోతుందన్నమాట కేవైసీ తర్వాత. సో, ఇదండి ప్రాసెస్ అయితే. రేషియో మనకైతే ఖచ్చితంగా ఉంటుందండి. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు అండి. ఇప్పటి వరకు చూసినట్లయితే మన కమ్యూనిటీ మొత్తం మీద అయితే ఒక 100,00,00,000 కంటే ఎక్కువ పాయింట్సే మైనింగ్ అయితే అయినాయండి. 100-150,00,00,000 వరకు అయితే మైనింగ్ అయితే అయిందనమాట. సప్లై వచ్చేసి 2,00,00,000 కాబట్టి మనకైతే 100% అయితే రేషియో ఉందనమాట. అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించి మీరందరూ కూడా రెగ్యులర్‌గా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, మీకైతే మెయిన్ టాపిక్ అయితే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.